అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా చాలా మందికి ఎట్లుంటుంది అంటే కొంచెం పని చేయగానే అలసిపోయినాం, రెస్ట్ తీసుకోవాలి, ఇవాళ నాకు పని ఎక్కువైందని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. కానీ కష్టపడే తత్వం ఎక్కువ శక్తి ఎవరికి ఉంటుంది సాధారణంగా అంటే మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు ఏంటంటే ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు. చిన్న పాప నుంచి ఒక 50-55 ఏళ్ళ వయసు వరకు అయినా సరే వాళ్ళు ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు, హౌస్ వైఫ్గా ఉంటూ ఉంటారు. కానీ మగవాళ్ళు ఏంటంటే కొంచెం పని ఎక్కువ కాగానే ఎండకి ఇంతసేపు కష్టపడి వచ్చిన నేను, నా వల్ల కావట్లేదు, రెస్ట్ తీసుకుంటా అంటారు. వర్షానికి తడిసిపోయి వస్తే కూడా వర్షానికి చాలా తడిసిపోయి వచ్చినా ఇంకా నా వల్ల కదా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని నేను చూపించబోతున్నాను. ఇక్కడ ఉన్నది ఒక మాతృమూర్తి. అంటే తన పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి కష్టపడుతూ, ఎండకు కష్టపడుతూ పిల్లల్ని పోషించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఒక మహిళని మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. 1 గంట 2 గంటలు ఎండకు వేయించినాం అంటే కార్లో వేయించే వాళ్ళు కాకుండా 2 వీలర్ మీద వేయినా సరే, నడుచుకుంటూ వేయినా సరే ఇవాళ చాలా కష్టపడి అలసిపోయినా అని చెప్తారు. కానీ పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపుగా 38 డిగ్రీల ఎండ ఉంది. ఇంత ఎండలో తను వాహనాన్ని 2 వీలర్ నడుపుకుంటూ తన కష్టాన్ని మీకైతే నేను చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఆ అక్క ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉంది. అక్క నమస్తే అక్క, మీ పేరు చెప్పండి. పద్మ నా పేరు. అక్క మీరు ఎప్పటి నుంచి అసలు ఈ వ్యాపారం చేస్తున్నారు? మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్న వ్యాపారం. 20 ఏళ్ల నుంచి? 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇంత ఎండలో మేము తిరుగుతుంటే మాకే ఇబ్బంది అనిపిస్తుంది అక్క. అసలు మీరు మీకు ఇంత ఓపిక ఎట్లా ఉంది అసలు? ఏం చేయాలి, బతకలేని తిప్పలకి తిరగాల కదా సార్. ఇంకా తిరిగిందే లేదు, తిరుగుతూనే వస్తుంది. తిరగకుంటే మాకు అస్సలు రానే రా తినడానికి. అంటే ఇప్పుడు మీరు ఏమేమి అమ్ముతున్నారు ఇప్పుడు ఈ బండి మీద? ఇక కొబ్బరి చీపుర్లు అమ్ముతున్నాం, ఇల్లుడిచి చీపుర్లు అమ్ముతున్నాం, బూజుకర్రలు, మాపులు, ఇల్లు తుడిచే మాపులు అమ్ముతున్నాం. బండి మీద ఎప్పటి నుంచి నడుపుతున్నారు మీరు? బండి నుంచి 3-4 నెలలు అవుతుంది అంతే. రోజు నెత్తిమీద అమ్మటెళ్ళం. బండి నేర్చుకున్నాను, నెత్తిమీద మొయ్యలేక చేతగాక. బండి మీద ఎట్లా పోయేదాకా మీరు? ఇట్లనే ఇంకా గల్లీ గల్లీ తిరుగుతూనే ఉంటాం మేము బండి మీద. బండి కంటే ముందు మీరు ఎట్లా పోయేది ఈ వ్యాపారం చేయడానికి? బస్సులో పోతుంటే మేము ఒక గల్లీలో తిరుగుతుంటే దిగి కాసి అక్కడ ఇంజేసుకోవాలి, అట్లా తిరుగుకుంటే ఇక్కడ మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తుంటే. ఇప్పుడు బండి నేర్చుకున్న దానికి ఇంకా అక్కడ ఐతనగర్కి వెళ్ళి తిరుగుకుంటే ఇక్కడ నందనవనంకి వస్తాం. మా ఊరు ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? నందనవనం సార్. ఇప్పుడు నందనవనంలో రోజు ఎక్కడెక్కడ ఎంత దూరం తిరుగుతారు? మీ ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్లు దాదాపుగా? అల్కాపూర్ చౌరస్తా అటు పోతాము, నాగోల్ పోతాము, కొత్తపేట పోతా, జిల్చునగర్ పోతా, సైదాబాద్, సంతోష్ నగర్, ఇంకా బడంపేట, అన్ని తిరుగుతూనే ఉంటాం సార్. ఇంతకు మరి మీ వారు ఏం చేస్తారు? బండి వేసుకొని నువ్వు చెప్పిన ఏరియా పేర్లు, నువ్వు ఉన్న ఏరియాకు నందనవనంకు నువ్వు చెప్పిన పేర్లకు మినిమం 10 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2-3 సందులు తిరిగితేనే ఓపిక లేదు, ఎండకి ఇక చాలు రేపు చూసుకుందాం అని అనుకుంటాము. అలాంటిది నువ్వు చెప్పిన పేర్లని చూస్తే 12 కిలోమీటర్ల దూరం అనిపిస్తుంది. మీ వారు ఏం చేస్తుంటారు అసలు? వారు కూడా ఈ చీపుర్లే అమ్ముతారు సార్. ఆయన ఎట్లా తిరుగుతాడు? ఆయన కూడా బండి మీదే తిరుగుతాడు. ఆయన ఇదే బండి? ఇంకా పెద్ద బండి? ఇదే బండి, కరెంటు బండి. అది కరెంట్ బండి, బ్యాటరీ వెహికల్. ఇప్పుడు నీది పెట్రోల్ కదా? నీది పెట్రోల్. మరి నువ్వు ఈ చీపుళ్ళు, ఈ ఇంట్లో తుడిచే బండలు తుడిచే ఇవి అమ్మితే నీ పెట్రోల్ కు, నీ కష్టం మొత్తం పెట్రోల్ కు పోదాక పోతుంది సార్. మళ్ళీ ఏం చేయాలి సార్? పోయిన కాడికి పోయి కాసు 500-600 దొరుకుతుంది సార్. ఇంకా అంతే. ఇంకా ఇంటికాడ ఉంటే 600-500 కూడా అయిపోతాయి కదా సార్. వస్తేనే కదా పోయేది మాకు కూడా. మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు నీకు? 3 బాబులు. 3 అబ్బాయిలు. చదివించుకుంటున్నావా? ఒక ఆయన 10 చదివిండు, ఒక ఆయన 12 చదివి బంద్ చేసిండు, ఒక ఆయన 10 చదివి బంద్ చేసిండు. ఆడపిల్లలు ఏం లేరు? ఆడపిల్లలు లేరు సార్. అంటే వాళ్ళని మంచిగా చదివించుకోవాలి, మేము పడ్డ కష్టం వాళ్ళు పడవద్దని ఈ కష్టం మీరు పడుతున్నారు. అంతే సార్. ఇంకా మేము వాళ్ళు చదువు అంటే కూడా చదువుతలేరు, ఏం చేయాలి, ఇంట్రెస్ట్ లేదు అంటారు. ఇంకా వాళ్ళు చేస్తలేరు. ఇంకా మేనమే ఉన్న రోజులు మనం చేయాలి కదా వాళ్ళకి. చదవండి, చదవకపోతే వాళ్ళకి ఇంకో బండి గురించి మరి పని చేయాలి, ఇంకేం చేయాలి సార్. ఇంకా ఇప్పుడు నడుచుకుంటే తిరిగినావు అమ్మా. ఇప్పుడు బండి మీదనేమో 10-12 కిలోమీటర్ల దూరం చెప్పినావు. బండి లేక ముందు కూడా నడుచుకుంటూ తిరిగినా, నెత్తిన పెట్టుకొని తిరిగినాను అన్నావు కదా, అప్పుడు ఎటు తిరిగేది? గణేష్ టెంపుల్ కాడ దిగేది, ఆ కాలనీ మొత్తం తిరిగేది. గణేష్ ఇంజస్ కాలనీలో బస్ ఎక్కి మళ్ళీ సికింద్రాబాద్ పోయేది. అప్పుడు మేము సికింద్రాబాద్ లో ఉన్నాం.
కిరాయికి. ఇప్పుడు ఇక్కడ వచ్చినాం, అప్పుడు కరోనా వచ్చింది కదా, ఇక్కడ సైడ్ వచ్చి ఉన్నాం. ఇప్పుడు నువ్వు బస్సులో ఇవన్నీ తీసుకుపోయి ఒక బస్ స్టాప్ లో దిగి ఆ కాలనీ మొత్తం తిరిగినా అని అన్నావు కదా, బస్ ఎక్కినప్పుడు ఈ చీపులని ఇవన్నీ చూస్తే మీ తోటి ప్రయాణికులు ఏమన్నా అనేది అక్కడ తిడుతురు, ఇక ఎక్కనియకూరు కొంతమంది, ఎక్కనియకుంటే ఇంకా మళ్ళీ ఏరే కాలిన బస్ ఎక్కిపోతుంటే అంతే. కండక్టర్ లేదు అట్లా అనకూడదు అని అన్నాకని చెప్తే కొంతమంది మాకు బూస పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది అని చెప్తుండ్రి. మీరు చెప్పినా కూడా ఇంకా కొంతమంది కండక్టర్లు ఎక్కించుకుంటారు మంచిగానే. వాళ్ళు డైలీ వస్తారమ్మా, మీరు దిగి మీరు ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోరే అని చెప్తుండ్రు వాళ్ళు. మేము బస్సులోనే వస్తుంటాం. ఇప్పుడు మొత్తానికి అయితే నీ కష్టాన్ని నడుచుకుంటా పోయి బండి వరకు చేరినావు. ఫ్యూచర్ లో కూడా నువ్వు ఈ బండి పెట్టి ఇంకా వేరేది ఏదైనా సరే జర నీడకు ఉండేది అయితే చూసుకుంటే మేము కూడా సంతోషిస్తాము. ఇప్పుడు నువ్వు పిల్లల్ని చదివించుకుంటున్నావు కదా, ఇప్పుడు మీ ఆయన నీకెందుకు ఈ బాధ, పిల్లలు చదువుకుంటున్నారు, 3 మగ పిల్లలే ఉన్నారు, నేను చూసుకుంటా, నేను పోషించుకుంటాను, ఎప్పుడు చెప్పి ఆపలేదా నేను పని చేయొద్దని? వద్దంటాడు కానీ ఇంకా నేనే వస్తాను సార్. ఇంకా ఇంటికాడ ఉంటే ఏం దొరుకుతుంది చెప్పు, అందరం కష్టపడితేనే వస్తుంది కదా. ఒకరికొకరు చేదోడు వాదోడు ఎంత వస్తుంది? ఇవన్నీ పోతే సారు 500-600 వస్తుంది. ఇక పోతేనే లేవు. పొద్దుంత ఎండలో తిరిగితే ఒక్క గల్లీకి 10 గల్లీలు తిరిగితే ఒక గల్లీలో ఎవరొకరు వస్తారు అంతే. ఇప్పుడు ఉదయం నుంచి బయట తిరిగితే మరి నువ్వు నీళ్ళ బాటిల్, తినడానికి ఇంత బాక్స్ అవన్నీ పెట్టుకుంటున్నావు ఏమంటే? ఏం బాక్సులు గిట్ల ఏం తెచ్చుకోం కానీ ఇంకా ఇట్లనే అడిగి ఇంటి ముంగట్నే నీళ్ళు అడిగి తాగుతాం. అయ్యో, ఉదయం నుంచి నీళ్ళ మీద కడుపు నింపుకొని ఎట్లా ఆకలి కదా సాయంత్రం వరకు? ఇంటికి వెళ్ళిపోతాం 3 గంటలకు అనుకున్నా గానీ ఇంకా ఈ రోజు అట్లనే తిరుగుతున్నా. ఇవాళ ఎంత అయింది, ఈ రోజు ఎంత అయింది గిరాకీ? ఎంత గిరాకీ అయ్యింది అంటే మాల పైసలు గిలా అంత తీస్తే 400-500 మిగులుతుంది అంతే. ఓకే, ఈ రోజు పర్లేదు అయితే? పర్వాలేదు సార్, దొరికిన కాడికి చాలు. ఏం చేస్తాం. ఓకే, ఏ రోజన్నా బాధపడ్డాక ఏంది నాకు ఈ బాధ ఏంది, ఇంట్లో తిరుగుతున్న ఎండన వాడి ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎప్పుడు తీరుతుంది నాకు ఈ బాధ అని ఎప్పుడన్నా అనిపించి బాధపడ్డావా? ఇంకా మస్తు బాధలు ఉన్నాయి సార్. మాకేంద్రైనా మా పరిస్థితి ఎంత ఉంది, ఎప్పుడు పెద్దగా అయితే ఏం పెద్దగా అవుతాము ఎట్లా అని అనుకుంటాం. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అనుకున్న కాడికి అనుకుంటాము. ఇంకా ఇది తప్పది, మా బీద వల్ల మేము ఎప్పుడు పెద్దగా అవుతాము. ఎవరైనా 4 పెద్దలు చేస్తేనే పెద్దగా అవుతాం, లేకుంటే ఏడ పెద్దగా అవుతాం సార్ మేము కూడా. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేసుకురాక? అప్లై చేసినాం, అప్పుడు ముషిరాబాద్ లో ఉన్నప్పుడు కానీ రాలేదు సార్. ఓకే, ఈసారి మళ్ళీ పెట్టుకున్నారా? కొత్తగా ప్రభుత్వం మారినాక మళ్ళీ దరఖాస్తు చేసుకోలేదు? ఇంకా పెట్టుకోలేం సార్. ఈసారిగానే వస్తే పెట్టుకోవాలి. ఏదేమైనా కూడా నీ కష్టాన్ని అయితే మానంటావు? మానం. ఇంకా మేము చేసేది మా ఎరకలో ఇదే పని సార్. ఇంకా మేము ఏం పని చేయడానికి తెలియదు, మనం చేసేది ఇదే పని. ఇప్పుడు కట్టాలి తప్పితే ఏరే పని రాదు మాకు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఏరియాలో కిరాయిలేనా? కిరాయిలే, కిరాయికే ఉంటాం సార్. అయితే మంచిగానే ఉన్నారు కదా, ఇంటి కిరాయి పోను, మీరు ఇబ్బంది లేనంత అయితే ఉంది కదా? మంచిగానే ఉన్నాం సార్, ఇబ్బంది లేనట్లా. కిరాయి వాళ్ళకి కడతాం ఉంటాం అంతే. అక్క, ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నడుచుకుంటా చేసినావు వ్యాపారం, ఇప్పుడు బండి నేర్చుకున్నాక బండి మీద తిరుగుతున్నావు, ఎప్పుడన్నా అవమానంగా ఫీల్ అయినావా? ఏంది ఇట్లా తిరుగుతున్నా, నేను ఒక ఆడామని ఈ చీపులు అమ్ముకుంటా తిరుగుతున్నాను, అవమానంగా ఎప్పుడన్నా అనిపించిందని? ఇప్పుడు ఏం అనిపించలేదు సార్ అవమానంగా. మనం చేసే పని ఇదే కదా సార్, ఇది చేసేది మనకి ఈ పనే. వేరే ఏమైనా పని చేస్తే అవమానం పడతాం, మనం డైలీ చేసేది ఇదే పనే కదా సార్. అవమానం అని చేసే పని తప్పు కానప్పుడు ఏం తప్పు లేదు. మనం ఏమైనా దొంగతనం చేస్తే తప్పు కదా సార్, ఇది మన ధైర్యంగా మన చేతితో చేసుకున్న పని కదా, మనం ఎందుకు అవమానం పడతాం సార్. మరి నువ్వు ఏం చెప్తావు అక్క? తోటి మహిళలు కొంతమంది ఇంట్లో లేనోళ్ళు, సొంత ఇల్లు లేనోళ్ళు, ఇంట్లో పూట గడవని వాళ్ళు కూడా చాలా మంది మహిళలు ఉండరు. కొంతమంది నిరుత్సాహానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకొని నా బతుక అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని బాధపడుతుంటారు. నువ్వేం చెప్తావు? ఏం బాధపడవద్దు, మనం చేసేదే కష్టం చేసుకొని బతకాలి. అట్లా చేసుకుంటే మన పిల్లలు ఒక లేక మనం ఒక లేక అయిపోతాం సార్. మన కష్టపడితేనే మన పిల్లలు కూడా మన అమ్మలు చేసిరు కదా అని చేసుకొని మనం కూడా మన పిల్లలు కూడా బాగుపడతారు. ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ అని వచ్చినాక ఫోన్లలో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని పాల ప్యాకెట్, చక్కెర కూడా ఇంట్లోనే కూర్చొని బుక్ చేసుకుంటారు. అట్లనే మీకు దాని వల్ల అట్లా బుక్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా బిజినెస్ తగ్గిందా? తగ్గిపోయింది సార్, చాలా తగ్గింది. అప్పుడు మంచిగా ఉండే, ఇవన్నీ బుక్ చేయనప్పుడు బాగుండే. ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు కాబట్టి మాకు తక్కువైంది, బేరం కూడా బాగా తగ్గింది. లేకుంటే 12-1 గంటకే వెళ్ళిపోయేటోళ్ళం, ఇప్పుడు దర్శనం తిరుగుతున్నాం. కొంతమంది ఏంటంటే నువ్వు ఒకటే గల్లీలో ఒక వారానికి ఒకసారి పోతుంటే కూడా నేను గుర్తుపట్టిన వాళ్ళు పిలుచుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక అట్లా పిలుచుకునేటోళ్ళు పిలుచుకునేటోళ్ళు మీతో కొనేదానిక మేము ఆన్లైన్ లో చేస్తే మాకు అన్ని సరుకులు వచ్చినట్లు ఇవి కూడా వస్తాయి కానీ మా వద్దులే అంటారు. అంతే, ఇంటి ముందరకు వచ్చినా కూడా వద్దంటారు. వచ్చి మన గిరాకులను కూడా అడతాం కదా, అయ్యో నువ్వు రాలేవు, మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము, మాకు వచ్చిన షిప్పుర్లు వద్దులే అని అంటారు. రెగ్యులర్ కస్టమర్లు కూడా వద్దంటారు. అయితే వద్దంటారు. మొత్తం బిజినెస్ తగ్గిపోయింది సార్ ఈసారి. అక్క, మామూలుగా ఏంటంటే ప్రతి దానికి సీజన్ అంటూ ఉంటది. సంక్రాంతికి ఒకటి ఎక్కువ కొంటుంటారు, దీపావళికి ఒకటి ఎక్కువగా కొంటుంటారు. ఇప్పుడు ఈ చీపులు కావచ్చు, ఈ బూజు కర్రలు కావచ్చు, ప్రత్యేకంగా ఏమైనా సీజన్ లో ఈ టైంలోనే ఎక్కువ కొంటారు అనేది ఏమైనా ఉంటుందా మీకు పండుగలప్పుడు గిట్లా?
దీపావళికి దసరాకి బాగా పోతాయి కట్టలు. ఆ. దీపావళికి దసరాకి మంచిగానే కొంటారు. ఈ బూజు కర్రలు గాని, కొబ్బరి కట్టలు గాని, మాపులు గాని మంచిగా పోతాయి. ఈ పండుగ బూజు కర్రలు బాగా పోతాయి. మిగతా టైంలో మళ్ళీ ఇంకా నార్మలే. మైక్ ఎప్పటి నుంచి వాడుతున్నావు నువ్వు? 3 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు ఈ మైక్ లేకముందు ఎట్లా పిలిచేది నువ్వు? చీపుర్లు అని పిలిచేది. ఒకసారి గట్టిగా ఒక్కసారి చీపుర్లు. అయితే ఈ మైక్ ఎందుకు అడిగిన అంటే ఎప్పటి నుంచి వాడుతున్నావు అని. నువ్వు బయట కన్న వాయిస్ ఈ మైక్ లో వచ్చిన గొంతు ఏదైతుందో ఒకటి తీరు అనిపిస్తుంది. నీదేనా ఇప్పుడు ఆ మైక్ లో వచ్చేది? నాదే మాది సౌండ్. ఎక్కడ రికార్డ్ చేసిరు అది? ఈ రోజే రికార్డ్ చేసుకున్నా అక్కడ వనసల్పురంలో. ఎవరు రికార్డ్ చేస్తారు ఈ మైక్ లో? నేనే చేసుకుంటా. అంటే మీరే చేసుకొని మీరు అంటే అందులో ఏమైనా మెమరీ కార్డు ఉంటుందా? నెంబర్ కార్డ్ ఏముంటది ఇట్లా దీన్ని ఉంటది కదా, ఇది ఒత్తి చేస్తే అయిపోతుంది. ఓకే, ఒకసారి లేపాక చూద్దాం. ఇది మైక్ పై కొంచెం చూద్దాం. ఓకే, అంటే దీంట్లో రికార్డ్ ఆప్షన్ ఉందా? రికార్డ్ ఆప్షన్ ఇది తీసేస్తే రికార్డ్ పోతుంది. మళ్ళీ ఇది బయటే వస్తుంది రికార్డ్. ఓకే, అయితే ఇది మధ్యలో వస్తే సౌండ్ వస్తుందా? ఇది వత్తాలి ఇప్పుడు నేను వత్తాల సౌండ్ వస్తుంది. ఓకే, ఒకసారి వచ్చి చూద్దాం మనము. అక్క వాయిస్ వస్తుంది. కామన్ గా చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు రోడ్ సైడ్ ఈ పండ్లు అమ్ముకునే వాళ్ళైనా సరే, ఏదైనా కూరగాయలు అమ్ముకునే వాళ్ళైనా సరే, ఇండ్లలో వెళ్ళే తోపుడు బండ్ల వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళతో వాయిస్ రికార్డ్ చేయించి ఇందులో వాయిస్ తోని వాళ్ళు ఎక్కువ అరిస్తే ఇబ్బంది పడతాము, అలసిపోతాం అన్నట్టుగా ఈ మైక్ సపోర్ట్ తోటే వాళ్ళు చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా బ్యాటరీస్ ఉన్నాయి చూడండి. ఈ బ్యాటరీలు అనేవి వీళ్ళు రీఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇందులోనే అమర్చుకొని వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఈ ఎండకు బాగా ఉరలాలే కూత పెట్టాలంటే కూడా ఇబ్బంది కాబట్టి, దాహం అవుతూ ఉంటది కాబట్టి కంటిన్యూగా మాట్లాడితే ఇలా కూత పెట్టడం వల్ల ఇబ్బంది అవుద్ది కాబట్టి ఈ బ్యాటరీ సహాయంతో వాడతారు. విచిత్రం ఏంటంటే ఇందులో వచ్చే వాయిస్ కూడా ఎక్కదే కావడం అనేది గమనార్హం అనమాట. చాలా బాగా మాకు డౌట్ వచ్చింది, అందుకే మీకు వినిపిద్దాము, ఆ క్లారిటీ మేము కూడా తెలుసుకుందాం అని చెప్పేసి. చాలా బాగుంది అక్క వాయిస్ అయితే నీదే అంటే నేను అప్పటికి డౌట్ వచ్చి అడిగిన ఎట్టకేలకు నీదే అని చెప్పి చెప్పినావు. కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజే రికార్డ్ చేసిన అన్నావు చూడు, అదే హైలైట్. అసలు నిన్న మన కూడా కాదు, ఈ రోజే చేయడం అనేది. పరిస్థితి చూస్తున్నారా? జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మా విషయమైనా సరే మేము కొంచెం 1 గంట 2 గంటలు జర్నీ చేసినాం అంటే నీడకు నిలబడదాము, ఈ రోజు చేసిన వరకు చాలు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి అక్కను చూసిన తర్వాత, అక్క మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంది. అంటే ఎంత కష్టం వచ్చినా కూడా నేను చేసుకుంటా, నా పిల్లల్ని చదివించుకుంటా, మా ఆయనకు నేను తోడు ఉంటా అని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే నిరుత్సాహం అనేది పనికిరాదని తన మాటల్లో మనకు అర్థమైంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు